Hello everyone, welcome back to our channel. So we are off to another adventure. Just started our journey to వియట్నాం. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి మార్నింగ్ అరౌండ్ 8 రీచ్ అయ్యాము. ఫ్లైట్ వచ్చేసి 10:30కి ఉంది హాంకాంగ్ నుండి. హాంకాంగ్ నుంచి 10:30 అంటే అక్కడికి రీచ్ అవ్వడం వియట్నాంలో 11:30 అని చెప్తున్నారు. ఎందుకంటే 1 అవర్ టైం డిఫరెన్స్ ఉందన్నమాట. అందుకని మేము 8 కల్లా రీచ్ అయిపోయాము. ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని బస్, ట్రైన్, వాక్. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది. వాక్ చేస్తూ ట్రైన్ తీసుకొని అలా లాస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కి అక్కడ ల్యాండ్ అయ్యేసరికి మాకు 11:30 అక్కడ. వియట్నాంలో దానాంగ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. 11:30 అయింది అక్కడ టైమ్. అండ్ అంటే హాంకాంగ్లో 12:30 టైం అనమాట. అలా దిగేసాక ఇమిగ్రేషన్ లైన్ చూడండి, చాలా పెద్దగా ఉందనుకున్నాము. కానీ మాకు ఎక్కడికి వెళ్ళినా క్యూ లైన్స్ స్కిప్ చేసే మంచి ఫెసిలిటీ దొరుకుతుంది మా ఆద్య వల్ల. బేబీస్ అండర్ 2 ఉంటే ఎక్కడైనా క్యూ అవసరం లేదనమాట. డైరెక్ట్గా సపరేట్ క్యూస్ ఉంటాయి బేబీస్ స్ట్రాలర్స్తో వెళ్తే. ఇదైతే బాగా అడ్వాంటేజ్ తీసుకొని బాగా యూజ్ చేసుకుంటున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఇక్కడ తర్వాత బ్యాగేజ్ టూరిస్ట్ సర్వీస్ అని ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ మేము యాక్చువల్లీ సిమ్ కేలుకులో బుక్ చేసామన్నమాట. ఇక్కడ పికప్ చేసుకోవాలని అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత గ్రాబ్లో కార్ బుక్ చేసి హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఈ కార్ చూడండి రైట్ సైడ్లో ఉంది. అంటే మన కార్స్లో డ్రైవింగ్ రైట్ సైడ్లో ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. అండ్ మొత్తం ఇండియాకి డ్రైవింగ్ రూల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. రివర్స్గా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. అండ్ వ్యూస్ ఇలా ఉన్నాయి. ఫైనల్గా రూమ్కి వెళ్ళిపోయాము. ఇది హోటల్ అనమాట, మెర్సీ ఎమరల్ హోటల్ అని. అందులో ఉన్నాము 3 days, అంటే 3 nights and 2 days. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 per day పడింది ఐఎన్ఆర్లో. 1200 per day, 3 nights and 2 days అనమాట. ఇలా ఉంది రూమ్. రెస్ట్ తీసుకొని ఒక 2 hours ఈ కెఫేకి అయితే వచ్చాము. యాక్చువల్లీ మాకైతే మేము రూమ్కి వెళ్ళేసరికి 12 అయింది. మాకు 2కి చెక్ ఇన్ అన్నారు, బట్ 1కే ఇచ్చారనమాట. లైక్ 1 hourలో ఇచ్చారు. ఆ లోపు మేము కాస్త లైట్గా స్నాక్స్ అవి తిని వచ్చేసాము. వచ్చి రెస్ట్ తీసుకొని తర్వాత ఈ కెఫేకి అయితే వచ్చాము. ఈ కెఫే అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట నేను. యాక్చువల్లీ నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ ప్లేసెస్లో పాపులర్ ప్లేసెస్ దగ్గరలో ఈ కెఫేస్ ఉన్నాయి అని సర్చ్ చేస్తాను అనమాట. నాకు ఇంకో కెఫేస్ విజిట్ చేయడం చాలా నచ్చుతుంది. అందుకని అలా ఈ మధ్య ఇంకా కెఫే కల్చర్ కొంచెం బాగా అయింది కదా, అందరూ డిఫరెంట్ కెఫేస్ పెడుతున్నారు. సో వై నాట్ చూడడమే తప్పేముంది అన్నట్టుగా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ తిరిగి ఆ తర్వాత ఆ కెఫేకి వెళ్తూ ఉంటాం అనమాట. కానీ ఈ రోజు మాత్రం ఫస్ట్ ఈ కెఫే కోసమే వచ్చాను. నేను డ్రెస్సెస్ కూడా దీనికోసమే తీసుకున్నాను అనమాట. మ్యాచింగ్ అనేసి యానివర్సరీ ఫోటోషూట్ లాగా అక్కడ చేసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది కెఫే అండ్ పిక్స్. దానిపైన సపరేట్ రీల్ పోస్ట్ చేశాను, ప్లీజ్ టు చెక్అవుట్. సో కెఫే అయిపోయాక కెఫే నుండి మేము లేడీ బుద్ధ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. అది చాలా పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్టాచ్యూ ఆఫ్ ద వరల్డ్ అంట. యాక్చువల్లీ వియట్నాంలో 3 big బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏదో హిస్టరీ ఉంది ఆ 3 స్టాచ్యూస్ వాళ్ళని కాపాడతాయి అని అలా. సో ఫస్ట్ అయితే ఇది చూడ్డానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పగోడా అని అన్నారనమాట. ఇది పగోడా అంటారంట. ఇక్కడ డిఫరెంట్ కార్వింగ్స్, స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ ప్లేస్కి పక్కగానే స్టాచ్యూ ఉందన్నమాట బుద్ధది, లాంగ్. అండ్ బుద్ధ స్టాచ్యూ దగ్గర లోపల ఇది మెయిన్ అనమాట. ఇక్కడ సేమ్ మనలాగే వాళ్ళు కూడా అగరబత్తిలా పెట్టారనమాట. బుద్ధ ముందు ఉంది, ఇది బుద్ధ స్టాచ్యూ ముందు. సో ఇదైతే మెయిన్ స్టాచ్యూ అనమాట, లేడీ బుద్ధ. సో ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అలా ఎండ్ అయింది మా ఫస్ట్ డే వియట్నాంలో. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే మా యానివర్సరీ అని కొంచెం త్వరగానే వెళ్ళాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.